భారతీయ జనతా పార్టీ తన ఆధిక్యతని 1474 ఓట్ల ఆధిక్యతను సంపాదించి ఓవరాల్ గా ఇప్పటివరకు 20 రౌండ్ పూర్తయ్యే సమయానికి 21,017 ఓట్ల ఆధిక్యతని సంపాదించుకోవాలి. చిట్ట చివరి కూడా భారతీయ జనతా పార్టీకే అనుకూలమైనటువంటి ఫలితాన్ని రప్పించేటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వం విశ్వాసం వ్యక్తం చేస్తుంది. మొదటి భారతీయ జనతా పార్టీ నాయకులు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నటువంటి మాట, ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా 20,000 ఓట్ల సాధిస్తామని. ఇప్పటికే 21,017 ఓట్ల ఆధిక్యతని సంపాదించుకున్నారు. హుజరాబాద్ లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. చివరి 2 రౌండ్లకు సంబంధించిన వచ్చే మొత్తం 22 రౌండ్లలో కేవలం 2 రౌండ్లుగా మొత్తం 20 రౌండ్లలో కూడా టీఆర్ఎస్ కేవలం 2 రౌండ్లలో మాత్రమే టీఆర్ఎస్ ఆధిక్యత చూపించుకోగలిగింది. హుజరాబాద్ మెజారిటీతో విజయం సాధించారు. ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీ తన పట్టును కోల్పోలేదు. ప్రారంభం నుంచి కూడా కన్సిస్టెంట్ గా అదే రకమైనటువంటి దూకుడిని కొనసాగించింది. హుజరాబాద్ లో ఈటెల రాజేందర్ తన సమీప ప్రత్యర్థి అధికార టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గెలు శ్రీనివాస్ పై 23,655 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించిన పరిస్థితి. అన్ని మండలాల్లో కూడా ఈటెల రాజేందర్ తన పట్టును నిరూపించుకోగలిగారు. ప్రతి గ్రామాల్లో కూడా ఈటెల రాజేందర్కి సంబంధించిన ఇంపాక్ట్ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. టీఆర్ఎస్ పట్టున్న గ్రామాల్లో కూడా భారతీయ జనతా పార్టీ మెజారిటీ దక్కించుకోగలిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గెలు సొంత గ్రామాల్లో కూడా భారతీయ జనతా పార్టీ లీడ్ తెచ్చుకోగలిగింది అంటే ఎంత స్పష్టంగా ఈటెల వైపు అక్కడ క్లియర్ గా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి రౌండ్ లో కూడా ఈటెలకి స్పష్టమైనటువంటి ఆధిక్యత కనిపించింది. మొత్తం 22 రౌండ్లలో 21 రౌండ్లలో భారతీయ జనతా పార్టీ ప్రతి రౌండ్ లో కూడా తన ఆధిపత్యాన్ని పెంచుకుంటూ 55 ఓట్లు సంపాదించుకోగలిగింది తప్ప 21 రౌండ్ లో కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన ఎంత ఆధారం ఉందా కేసు? ఎలా చెప్పండి.